ఒక కంపెనీ ఎదిగితే దాని ప్రయోజనం కేవలం యాజమాన్యానికే కాకుండా దాన్ని నిర్మించిన ప్రతి ఉద్యోగికి కూడా చేరవచ్చని చూపించిన ఉదాహరణ ఇన్ఫోసిస్. ఉద్యోగులకు కంపెనీ వాటాల్లో భాగస్వామ్యం ఇచ్చిన ఒక నిర్ణయం వందలాది మంది జీవితాలను మార్చింది. ఇందులో డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, సపోర్ట్ సిబ్బంది కూడా కోటీశ్వరులయ్యారని మనీ కంట్రోల్ కథనం వివరించింది. 1999 మార్చిలో ఇన్ఫోసిస్ నాస్డాక్లో లిస్ట్ అయింది. దీంతో నాస్డాక్లో లిస్ట్ అయిన తొలి భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్ చరిత్ర సృష్టించింది. ఈ అంతర్జాతీయ గుర్తింపు, కంపెనీ మంచి పనితీరు కలిసి ఇన్ఫోసిస్ షేరు ధరను భారీగా పెంచాయి. 1999 నాస్డాక్ లిస్టింగ్ ఇన్ఫోసిస్ ఉద్యోగుల కాగితాలపై ఉన్న సంపదను నిజమైన డబ్బుగా మార్చిన కీలక మలుపుగా మారింది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు ఇన్ఫోసిస్ షేర్లను కొనుగోలు చేసే అవకాశం రావడంతో డిమాండ్ పెరిగింది. దీంతో షేర్ ధర మరింత ఎగసింది. ఉద్యోగులకు కంపెనీ విజయాన్ని పంచితే ఎంత పెద్ద మార్పు వస్తుందో చూపించిన శక్తివంతమైన ఉదాహరణగా ఇన్ఫోసిస్ కథ నిలిచిపోయింది. ఇన్ఫోసిస్ ప్రయాణం 1993లో ప్రారంభ పబ్లిక్ ఆఫర్తో మొదలైంది. ఆ సమయంలో కంపెనీ ఒక్కో షేరును ₹95కు జారీ చేసింది. అయితే మొదట్లో ఈ ఐపీఓకు ఆశించిన స్పందన రాలేదు. అప్పుడు మోర్గాన్ స్టాన్లీ ముందుకు వచ్చి ఆఫర్ ధరకే కంపెనీలో 13% వాటాను కొనుగోలు చేసి ఆదుకుంది. ఆ సమయంలో ఎవరికీ తెలీదు, కానీ ఈ పెట్టుబడి భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన పెట్టుబడుల్లో ఒకటిగా మారింది. ఇన్ఫోసిస్ ప్రయాణంలో అసలు మార్పు 1994లో వచ్చింది. ఆ ఏడాది కంపెనీ ఉద్యోగుల కోసం ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్స్ను ప్రారంభించింది. ఈ విధానం తీసుకొచ్చిన తొలి భారతీయ కంపెనీ ఇన్ఫోసిస్. ఈ నిర్ణయం వందలాది మంది ఉద్యోగుల జీవితాలను మార్చింది. ఈఎస్ఓపి పథకాన్ని అమలు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ టీవీ మోహన్ దాస్ చెప్పిన ప్రకారం ఈ పథకం చాలా పెద్ద స్థాయిలో ఉండేది. ఇంజనీర్లు, మేనేజర్లకే కాకుండా ప్రతి ఉద్యోగికి స్టాక్ ఆప్షన్లు ఇవ్వడం వల్ల అందరూ సంపద సృష్టించుకునే అవకాశం పొందారు. 1999లో నాస్డాక్లో లిస్టింగ్ అయిన తర్వాత ఇన్ఫోసిస్ షేర్లకు ప్రపంచ మార్కెట్లలో కూడా గుర్తింపు వచ్చింది. కంపెనీ బలమైన పనితీరు కారణంగా షేరు ధర మరింత పెరిగింది. 1993 ఐపీఓ ధర ₹95 నుంచి 1999 నాటికి షేర్ ధర దాదాపు ₹8,100కు చేరుకుంది. అంటే ఐపీఓ సమయంలో షేర్లు కొనుగోలు చేసి వాటిని కొనసాగించిన పెట్టుబడిదారుల పెట్టుబడి ఎన్నో రెట్లు పెరిగింది. నారాయణమూర్తి ఎప్పటినుంచో మంచి కార్పొరేట్ పాలన అంటే దీర్ఘకాలంలో షేర్ హోల్డర్ల విలువ పెంచడం, అదే సమయంలో ప్రతి భాగస్వామికి న్యాయం చేయడం అని నమ్మేవారు. ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని ఆచరణలో చూపించారు. ఇన్ఫోసిస్ ఎదుగుదలలో భాగమైన ప్రతి ఒక్కరికి ఆ విజయ ఫలాలు అందేలా చేశారు. ఆయన ఆలోచన చాలా సింపుల్గా ఉండేది. కంపెనీ ఎదిగితే దాన్ని నిర్మించడంలో సహాయం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎదగాలని ఆయన భావించారు. ఈ నిర్ణయం ప్రభావాన్ని గణాంకాలు స్పష్టంగా చూపించాయి. ఆ సమయంలో ఒక సగటు ఇంజనీర్ జీతం నెలకు దాదాపు ₹8,000 ఉండేది. కానీ ఈఎస్ఓపి కలిగిన ఇన్ఫోసిస్ ఉద్యోగుల్లో దాదాపు 1,800 మంది డాలర్ మిలియనీర్లుగా మారారు.